హలో అండి. బీరకాయ కూర తినాలనిపించలేనప్పుడు ఇలా రొయ్యలు వేసి ట్రై చేయండి. బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ రొయ్యల వరకు యాడ్ చేసేసుకొని, ఈ రొయ్యల్లోంచి నీళ్ళు రిలీజ్ అయ్యి మొత్తం ఎగిరిపోయేంత వరకు ఈ రొయ్యల్ని కలుపుకుంటూనే ఎగిరించుకోవాలి. వాటర్ అన్ని ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న లేత బీరకాయలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కేజీ వరకు బీరకాయలను యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి. ఒక్క ఉల్లిపాయ మాత్రమే కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, అలాగే బీరకాయ ముక్కలు మగ్గడానికి సాల్ట్ వేసుకుని స్టవ్ మీద సిమ్లో పెట్టి మగ్గించేసుకున్నాను. ఇలా మగ్గించుకోగా వాటర్ చాలా వరకు రిలీజ్ అయిపోయినాయండి. ఈ వాటర్ అంతా కూడా ఎగిరేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎగిరించేసుకున్నాను. ఇలా వాటర్ ఎగిరిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకొని, అలాగే సువాసన కోసం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ, లేదంటే మూత పెట్టుకొని ఎగిరించేసుకోవడమేనండి. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. బీరకాయ తినడం వల్ల ఎక్కువ మంచిదే అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.